దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ అహింస సంప్రదాయ సేవా హాస్పిటల్ పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమానికి గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 206 మంది మహిళలకు ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. హాస్పిటల్ వ్యవస్థాపకుడు గూడూరు రామచంద్రరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మహిళలమ్మ తల్లుల ఆరోగ్య సంరక్షణకు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అందిస్తున్న సహాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎం పద్మావతి గారిని కూడా సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన వార్డును ఏర్పాటు చేయడం మరి జరిగింది. మరి గుడివాడ ప్రభుత్వ విలువల ఆహారం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి వయసుకు తగ్గట్టుగా పిల్లలు పెరుగుతారు. మరి కళ్ళుల్లో కూడా ప్రసవం అయిన తర్వాత కొంత కుమ్మరికుంట సమత కూలిమేటి సుమ ఎప్పుడు ఇది 1929లో ఈ అహింస సాంప్రదాయ సేవ హాస్పిటల్ అని చెప్పి గూడూరు రామచంద్రరావు దీన్ని స్థాపించారు. అంటే 100 సంవత్సరాల కిందట దీన్ని ఆయన స్థాపించారు. ఈరోజు ఆరోగ్యం మీద కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యం చేయించుకున్నటువంటి స్తోమత లేకపోతే వైద్య సహాయాలు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే 100 సంవత్సరాల నాడు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ప్రసవం అప్పుడు అనేక మరణాలు, తల్లి పిల్లల మరణాలు ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాటి మనం చాలా చూసాం. ఒక మహిళ ఆ రోజుల్లో బిడ్డను ప్రసవిస్తూ అంటే పునర్జన్మ, అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడి పిల్లలను కనేటువంటి తల్లులకి అండగా ఉండాలని చెప్పి మరి 100 సంవత్సరాల నాడు ఆయన హాస్పిటల్ స్థాపించి స్థలాన్ని ఇచ్చి మరి మహిళలకి చేదోడుగా ఉద్ధారిగా ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మనందరికీ ఆదర్శపరాయుడు గూడూరి రామచంద్రరావుని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలని చెప్పి ఆయన మహిళల పట్ల, పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ, శ్రద్ధ ఆ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం మనందరం కూడా ఉండుంటాం. ఎందుకంటే 100 సంవత్సరాల నాటి అంటే మన పూర్వీకులు కూడా దీంట్లో అంతా కూడా గుడివాడకు సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ సహాయ సహకారాలు పొంది ఉంటారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పేరు మీద జరిగేటువంటి ఈ కార్యక్రమం సహాయం. గుడివాడలోని దనియాలపేట నందు వికేఆర్ విఎన్బిఎన్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ టీడీవీ కృష్ణారావు, కళాశాల సెక్రటరీ వికే రామయ్య, డైరెక్టర్ బి కళ్యాణ్, కాలేజ్ ప్రిన్సిపాల్ ఎస్హెచ్వి ప్రసాదరావు మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ధనుంజయరావు, నరేంద్ర, దిలీప్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొని గుడివాడ చుట్టూ పక్క గ్రామాల ప్రజలకు ఉచిత దంత వైద్యం నిర్వహించారు. పలు సమస్యలపై డాక్టర్ ఎం మృదుల, డాక్టర్ ఐ చైతన్య వైద్యం నిర్వహించి పలు సలహాలు అందజేశారు.
నన్ను వికేఆర్ అండ్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజీ వారు డెంటల్ చెకప్ సెంటర్ పెట్టాం ధనియాలపేటలో. మీరు రావాలి అనేసి పిలిచారు. ఈ క్యాంప్కి అటెండ్ అయ్యాం. ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. కాలేజీ వారు ఈ క్యాంప్ని ఎంతో సహృదయంతో ఇక్కడ ప్రజలకి సేవ చేయటం కోసం ఎన్ఎస్ఎస్ పిల్లలతోటి డాక్టర్స్ తోటి 10 మంది డాక్టర్స్ తోటి ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ చుట్టుప్రక్కల ఉన్న ధనియాలపేట ప్రజలందరూ కూడా ఈ క్యాంప్ దగ్గరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాదరావు, ప్రిన్సిపాల్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. మా కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా ఈరోజు ధనియాలపేటలో ఫ్రీ డెంటల్ చెకప్ మేము నిర్వహిస్తున్నాం. ఈ చెకప్కి చాలామంది పేద ప్రజలు అటెండ్ అవుతున్నారు. అలానే ఈ ప్రజలకి ఈ డెంటల్ సమస్య మీద ఒక అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు ఈ ప్రముఖ డాక్టర్లతో మేము ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపు బాగా సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాం. అలానే ఈరోజు ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రానికల్లా మేము ఎక్స్పెక్ట్ చేసిన పేషెంట్స్ ఒక 150 వరకు రావచ్చని అనుకుంటున్నాం. సో ఇక్కడ ప్రైమరీగా మేము చేసే ఏంటంటే డెంటల్ సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేయగలిగితే ఇక్కడ చేస్తారు మా డాక్టర్స్. లేదంటే కొంచెం ఎడిషనల్గా ఎక్కువ ఎక్విప్మెంట్ కావాలంటే వారిని హాస్పిటల్కి ఇన్వైట్ చేస్తాం. అక్కడ మేము ఫ్రీగా డెంటల్ చెకప్ సర్జరీ ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతుందండి. అలానే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరత్నం, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్, వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ గుడివాడ. సో మా కాలేజ్ తరపున ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున ఈరోజు ధనియాలపేటలో ఉచిత దంత అవగాహన సదస్సుని ఇక్కడ డెంటల్ క్యాంప్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో మేము ఎన్ఎస్ఎస్ యూనిట్లో పాటుగా చాలా సేవా కార్యక్రమాలని మా కాలేజ్ వారు గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్నాము. ఎట్లా అంటే ఉచిత రక్తదాన శిబిరాలు కానీ బ్లడ్ డోనర్ సెల్ కూడా మేము ఆర్గనైజ్ చేశాము. అలాగే దానిలో పాటుగానే సో ఈరోజు ఈ డెంటల్ క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ ధనియాలపేట చుట్టుపక్కల ప్రాంత వాసులందరూ దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ధనియాలపేట 30వ వార్డులో వికేఆర్ అండ్ విఎన్బి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సహాయ సహకారాలతో ఇవాళ ఉచిత మెగా డెంటల్ చెకప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న డాక్టర్స్కి కానీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రోగ్రామ్. శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరులో 1998 సంవత్సరంలో స్థాపించి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రిన్సిపల్ బుర్రా కరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ 16, 17, 18 తారీఖులలో రజతోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, డిఆర్ఓ రక్షణ మంత్రిత్వ డాక్టర్ సతీష్ రెడ్డి, రాష్ట్ర ఐటీ అడ్వైజర్ డాక్టర్ వి హనుమాన్ చౌదరి మరియు 18వ తారీఖు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్నారని, సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాల కాలేజీ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని, వీటితో పాటు పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి టెక్ ఎక్స్పో ఎగ్జిబిషన్ మరియు మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని, మ్యూజికల్ నైట్ కి అనూప్ టీం పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. నేను డాక్టర్ బుర్రా కరుణ్ కుమార్,
ప్రిన్సిపల్ ఆఫ్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, గుడ్లవల్లేరు. మా కళాశాల 1998లో స్థాపించబడింది. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నెల 16, 17, 18 తేదీలలో రజతోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా 16వ తేదీన జరిగే ఇనాగరల్ సెరమనీకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫార్మర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ R&D, ఫార్మర్ చైర్మన్ DRDO, ఫార్మర్ సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి ఆయన ముఖ్య అతిథిగాను, ఫార్మర్ IT అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ AP అండ్ ఫౌండర్ ఆఫ్ CMD VSNL డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు విశేష అతిథిగాను వేంచేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ 25 సంవత్సరాల చరిత్రను 25 years ఆఫ్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ పేరిట మేము రూపొందించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇకపోతే పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణల మీద శ్రద్ధ పెంచడానికి, ఆసక్తి కనపరిచేలా చేయడానికి 16, 17 తారీఖుల్లో టెక్ ఎక్స్పో అనేటటువంటి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖు సాయంత్రం జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో మ్యూజికల్ నైట్ని చేర్చడం జరిగింది. ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం సంగీత దర్శకులు శ్రీ అనూప్ రూబెన్స్ అండ్ టీంతో నిర్వహించడం జరుగుతుంది. వాలిడిక్టరీ సెరమనీలో వాలిడిక్టరీ అడ్రస్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఇవ్వనున్నారు. ఈ రజతోత్సవ వేడుకల్లో ఆహ్వానితులందరూ పాల్గొని మాకు ఆనందం కలిగించాలని కోరుకుంటున్నాం. కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా తలపెట్టిన ఫిబ్రవరి 16న పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తిరువూరు AITC కార్మిక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AITC ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ అధ్యక్షుడు SK మీరా కార్పెంటర్, తూమ్ కృష్ణయ్య, CPI ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, AITC ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి మాలపాటి ఉదయ్, AIYF ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి SK సుబాని తదితరులు పాల్గొన్నారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏకొండూరు, గంపలగూడెం, తిరువూరు, ఇసలపేట ఈ 4 మండలాల పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ భారతావనిలో ఉన్నటువంటి ఈ ఆర్థిక విధానాల వల్ల ఈ దేశాన్ని తిరోగమన పద్ధతుల్లో ఈ దేశాన్ని నడిపించడం జరుగుతుంది. మన భారతదేశ స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడం జరుగుతుంది. ఉదాహరణకి రైల్వే విమానాశ్రయాలు, రైల్వే పోర్టులు అసలు మొత్తం మామాంబాబుతో అన్నీ కూడా వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతుంది. బ్యాంకుల్ని దివాలా తీపించాడు, అలాగే LICని దివాలా తీపించాడు. మొత్తం ప్రైవేట్ పరం చేయాలనేటటువంటిది 33 మంది ఆత్మ బలిదానం చేసి సాధించుకున్నటువంటి మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చూస్తున్నాడు. ఇతను అధికారంలోకి వచ్చేటప్పుడు నేను అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని ఎలికితీసి ప్రతి ఒక్కరికి నేను 15 లక్షలు పంచి పెడతానని చెప్పడం జరిగింది. అతను 15 లక్షలు పంచి పెడతానని చెప్పి అందరినీ జీరో అకౌంట్లో చేరమని చెప్పడం జరిగింది. అది ఎంత వచ్చి అబద్ధంతో కూడుకున్నటువంటి నల్లధనము లేదు, తెల్లధనము లేదు, ఎవరికి ₹1 అకౌంట్లో వేసినటువంటిది లేదు. అలాగే ఈ పేద ప్రజలు
ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తే ఆ డబ్బంతా బయటకు వస్తుందని అదొక అబద్ధమైనటువంటి మాట చెప్పి మళ్ళీ 2000 రూపాయల నోట్లు 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ 2000 కూడా కల్పించకుండా చేశాడు. దీనివల్ల ఈ దేశానికి పేద ప్రజలకి ఒరిగింది ఇసుమంతా కూడా లేకపోగా అనేక రకాల దేశానికి ఒకే పన్ను ఉండాలనేటువంటి లక్ష్యంతో జిఎస్టీ తీసుకొచ్చాడు. ఇవాళ మీరు కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ ఎంత పడుతుందో మీరు చూస్తున్నారు. వాస్తవంగా జిఎస్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలకి తీరని నష్టం జరుగుతుంది. అలాగే ఈ దేశంలో ఈ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడమే కాకుండా ఈ కార్పొరేట్ సంస్థలకి భారత రైతాంగం దగ్గర ఉన్నటువంటి భూమిని కూడా ఏదో ఒక పేరుతో కాజేయాలనే పేరుతో 3 నల్ల చట్టాలను గత సంవత్సరం తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం పార్లమెంటులో తనకున్నటువంటి మెజారిటీని ఉపయోగించి 3 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ నల్ల చట్టాల వలన రాష్ట్ర కాపు జేఏసీ కాపు మున్నూరు కాపు బలిజ తెలగ తూర్పు కాపు ఒంటరి సమావేశం రేపు విజయవాడలో కాపు ప్రతినిధుల సమావేశం జరుగుతుందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాపు జాగృతి కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు మాట్లాడుతూ రేపు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరగబోవు కాపు ప్రతినిధుల సమావేశంకు రాష్ట్రంలో కాపు నాయకులు హాజరవ్వాలని ఎస్సీ ఎస్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని కాపు జేఏసీ నిర్ణయించిందని ఈ సమావేశంలో ముఖ్యమైన అజెండా కాపుల ఐక్యత సమైక్యత అభివృద్ధి రాజ్యాధికారం మన కోసమన్నారు. 25% ఉన్న రాయలసీమలో కాపులను పూర్తిగా అన్యాయం చేస్తుందని అన్ని కులాలను రాజ్యాధికారం వైపు ముందుకు వెళ్లాలని కాపు జేఏసీ చూస్తుందన్నారు. ఈ సమావేశంలో కాపు నాయకులు సుంకర సాంబశివరావు గంగిశెట్టి మంగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోయే రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం ప్రధానమైన ఎజెండా కాపుల యొక్క ఐక్యత సమైక్యత. అంటే కాపుల చిరకాల వాంఛ ఏదైతే ఉందో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేందుకు భాగంగా గతంలో కాపులంతా కలిసి కింగ్ మేకర్లుగా ఉండి రాజ్యాధికారంలో తనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టే విధంగా కృషి చేయటం, తద్వారా కింగ్ మేకర్లుగా నిలిచిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 25% ఉన్న కాపు వర్గీయులు రాజ్యాధికారంలోకి రావాలని ఎస్సీ ఎస్టీ బీసీ విజయవాడలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 5,000 మంది పైచిలుకు ప్రతినిధులు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ రాష్ట్ర కాపు జేఏసీ అనేది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ పనిచేయదు. రాష్ట్ర కాపు జేఏసీలో అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ప్రతినిధులే కాక వివిధ రంగాల్లో ఉన్న ముఖ్యులు కూడా రాష్ట్ర కాపు జేఏసీలో ప్రధానంగా కీలకంగా ఉంటూ నాయకత్వంతో ముందుకు పోతూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర కాపు జేఏసీ బీసీ రిజర్వేషన్ కోసం ఆవిర్భవించిందో తదనంతరం ఉద్యమ జేఏసీగా రాష్ట్రంలో అనేక ఆందోళనలతో ముందుకు పోయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చందు జనార్దన్ ఆధ్వర్యంలో పెద్దలు రామదాస్ గారు కానీ మన మంగబాబు గారు మరి మేము అందరం కూడా కొన్ని ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తున్నారని కాదు. అందరూ కూడా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎజెండా ఏంటంటే దీని ముఖ్యంగా కాపులకి రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం అంటే అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఉన్న అనేక పదవుల్లో కాపులకి జనాభా తామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి, ఏ పార్టీ అయినా సరే. అలాగే మరొక ముఖ్య ఉద్దేశం అంటే ఈ మరుగున పడిపోయిన కాపు రిజర్వేషన్ల గురించి రాజకీయ పార్టీలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఈరోజు పెద్ద ఉద్యమం చేసాం. తిరుమల 10 లక్షల మంది జనం వచ్చారు. ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ ఎజెండాలో దీని చేతనం కానీ దాని ప్రస్తావన చేయట్లా. మరి 25% మనం ఉన్న
ఈ కాపు జనాభా ఓట్లు కొనే రేపు ఏ ప్రభుత్వం వచ్చేదని కాపునాడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ 27వ తేదీన విజయవాడ నిర్వహిస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్ నాయుడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా తాడివాక రమేష్ నాయుడు, రావి శ్రీనివాస్, అర్జునరావు, సీతారామములు మాట్లాడుతూ రాజ్యాధికారం, బీసీ రిజర్వేషన్ల సాధన ప్రధాన లక్ష్యాలుగా మార్చి 27వ తేదీన విజయవాడ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు సుమారు 20 లక్షల మందితో నిర్వహించబోనట్లుగా చెప్పారు. సభకు ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సుమారు 25 లక్షల మంది పైనే వస్తారని అంచనా వేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దబాబు, కె హరినాథ్, బోధిహిన్, శ్రీలంక బౌద్ధ భిక్షువు తదితరులు పాల్గొన్నారు. కాపు యువసేన కాపునాడు ఆధ్వర్యంలో త్వరలో రాజ్యాధికార సాధన, రిజర్వేషన్స్ సాధించుకునే దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఒక భారీ బహిరంగ సభకి పిలవడం జరుగుతుంది. మార్చి 27న గుంటూరు విజయవాడ మధ్యలో గతంలో మోహన్ రంగారావు గారు ఉన్నప్పుడు, మగవీటి మోహన్ రంగారావు గారు ఉన్నప్పుడు సదస్సు జరిగింది. ఆ రోజున మీకు 10 లక్షల పైగా జనాభా రావడం జరిగింది. మేము ఈరోజు పెట్టబోతున్న సభకి 20 లక్షల మందిని సమీకరించి కాపు సోదరులందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి, అన్ని సంఘాలను తాటి మీద తీసుకొచ్చి మోడీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మిగిలిన రాజకీయ పార్టీల అధ్యక్షులు, జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు అందరినీ కూడా ఆహ్వానం పలకబోతా ఉన్నాం. భారీ బహిరంగ సభ కాపుల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉంటాయి. మరి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాబోయేటటువంటి మార్చి 27వ తేదీన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఇచ్చినటువంటి విద్యార్థులకి బీసీ రిజర్వేషన్ల సాధన, ఏదైతే బీసీ రిజర్వేషన్ల అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి నిరుద్యోగంతో కొట్టుమిట్లాడుతున్నటువంటి కాపు యువతని మరి ఆదుకోవాలనేటటువంటి లక్ష్యంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పాలక ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం చేయమని మీరు కోరటం జరుగుతుంది. అదేవిధంగా మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి మందకృష్ణ మాదిక్ గారికి హామీ ఇచ్చినట్టుగా మరి ఈ కాపు జాతికి కూడా మరి రాష్ట్రంలో మోసం ఇప్పటికి కూడా ఎంతవరకు ఓర్చుకోలేక రోడ్డెక్కారు కదా. 75 సంవత్సరాల బట్టి వేలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న రెడ్డి వరకు కూడా అందరూ మోసం చేస్తూనే వచ్చారు. కాబట్టి దీనికి ఎవరో గ్రహించరు. మన ఇటీవల కాలంలో 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఓళ్ళప్పుడు తిరిగి బీసీలు చేస్తానా ఓట్లేని అని చెప్పి కొన్ని తిరిగి చెప్పారు. ఆ మాటలన్నీ 2014లో ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించారు. కానీ ఆ తర్వాత కొంతకాలం తర్వాత ముద్రగడ్డ పద్మనాభం గారు, అయ్యా మీరు హామీ ఇచ్చారు, మీ హామీ నెరవేర్చుకోండి, మా వాళ్ళు మరి బలహీన వర్గాలు బాగా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే స్పందలేదు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ లెటర్ కూడా రాస్తే ఆ తర్వాత నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని ధైర్యంతో ఆయన్ని రూములు పెట్టి బంధించి ఈ నెల 17వ తేదీన బాపట్ల జిల్లా ఇంకొల్లు పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ జరగనుంది. అయితే ఈ సభ ఏర్పాటు చేసేందుకు అనుమతుల కోసం ప్రభుత్వ శాఖలకు దరఖాస్తు చేసినప్పటికీ అనుమతుల మంజూరులో ఆలస్యం చేస్తున్నారని పరుచూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు ఆరోపిస్తున్నారు. లక్షలాది మందితో రా కదలిరా కార్యక్రమం జరగనుందని, అందువల్ల ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెంది బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఆలస్యం చేయడమే కాకుండా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తాము ఫోన్ చేసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదని ఏలూరి ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తారీఖు పర్చూరు నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ఇంకొల్లు గ్రామంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభ రా కదిలిరా కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఉలికి పడతా ఉంది. 4 సంవత్సరాల 9 నెలలుగా
ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవస్థల్ని ఏ రకంగా వాడుకొని ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసి రాజ్యం వెళ్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రా కదిలిరా సభల్ని పెట్టడం, వాటన్నిటికీ కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఈరోజు మనం చూసాం. అయితే ఏదైతే 17వ తారీఖు మనం ఇంకొల్లిలో ఈ కార్యక్రమం తీసుకున్నామో దీనికి అడుగడుగున అడ్డంకులు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ సభకి ఆటంకపరచాలనే కుట్ర ఈ ప్రభుత్వం పొందుతూ ఉంది. వాస్తవంగా మేము లక్షలాది మంది ఈ సభకు హాజరవుతారు, వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి 20-25 ఎకరాలు స్థలం కోసం చూసినప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కడ అవకాశం దొరకలేదు. అయితే ఇంకొల్లు గ్రామంలో ఒక రైతు తను కౌలుకు సాగు చేసుకుంటున్న దాదాపు 376/1 అనే సర్వే నంబర్లో 18 ఎకరాలకు పైగా వెంకటనారాయణ అనే రైతు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎండోమెంట్ భూముల్ని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వారికి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ లీజు కాల పరిమితి. ఫిబ్రవరి 17వ తారీఖు ఇంకొల్లో సభ పెట్టాలనుకున్నప్పుడు అక్కడ వెంకటనారాయణ అనే రైతు ఆధీనంలో ఉన్న 18 ఎకరాల భూమిలో ఈ రైతు యొక్క సమ్మతితో ఈ సభ పెట్టుకుంటున్నామని చెప్పి మేము వారి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకొని 13వ తారీఖు ఫిబ్రవరి 13వ తారీఖు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చీరాలకి, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాపట్ల, అలాగే కలెక్టర్ గారికి వీరందరికీ కూడా పర్మిషన్స్ కోసం మేము అప్లై చేయడం జరిగింది. 2-3 రోజులు అవుతున్నప్పటికీ వీటి మీద ఏమీ తేల్చకుండా నిన్న ఆ ఎండోమెంట్ అధికారితో